దేవుడు ప్రేమించి ఇచ్చిన బహుమానం ఆడబిడ్డ. గుండెలకు అత్తుకోవలసిన బిడ్డ. ఆడబిడ్డ అనగానే అందరిలో ఆలోచన ఏంటంటే, ఇది అక్కడి బిడ్డ, ఇక్కడి బిడ్డ కాదు. ఏ పిల్ల? ఆడపిల్ల. ఈడపిల్ల కాదు. ఏం మాట్లాడతారండి? ఎవరండి చెప్పారు ఇలాంటివన్నీ? పనికి మాలిన వాళ్ళంటే. ఇద్దరిని సమముగా చూసిన వాడే ఆడేనండి తండ్రి అంటే. ఆడేనండి గొప్పోడంటే. నిజంగా కొంతమంది ఉంటారు, ఆడపిల్లలు ఇద్దరైనా ముగ్గురైనా ఎంతమంది అయితే ఏంటి, ఎవరిని ఎలా పెంచుతుంటారు అని అంటే వాళ్ళని ప్రాణానికి ప్రాణంగా పెంచుతుంటారు ఆడపిల్లలు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఫిలిప్పు అండి. నలుగురు కుమార్తెలే, ఆయనకు నలుగురు ఆడపిల్లలే. కానీ నలుగురు ఆడపిల్లలు కూడా ఎలా పెంచాడు తెలుసా? చాలా డిసిప్లిన్ గా పెంచాడు, చాలా క్రమశిక్షణతో పెంచాడు. ఆడపిల్లలే కదా అని చెప్పేసి అని, నలుగురు ఆడపిల్లలే కదా అని చెప్పేసి అని ఇంట్లో కూర్చొని తడిగుడ్డ నెత్తిరేసుకొని ఏడ్చుకుంటూ లేడు. అక్కడ ఉంటారు, ఇక్కడ కూడా ఆడపిల్లలైతే. ఏమంటే ఇంకొక మాట చెప్పమంటారా? ఆడపిల్లలే రేపు నీకు ఏదైనా ఏంటంటే పరిగెత్తుకుని వచ్చేది వాళ్ళే.